సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని అతిథులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆవిర్భావ సభ నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల విద్యాశాఖలో అంతర్భాగంగా ఉంటూ విద్యాభివృద్ధికి తమ వంతు చేయూతను అందిస్తున్నారని సెక్టరల్ అధికారి కంటె నర్సయ్య అన్నారు. కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ అలుపెరగని పోరాటం చేసిందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరగంటి అశోక్ చెప్పారు. అనంతరం 28 మందితో కూడిన సమగ్ర శిక్ష జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మనకు సమాన పనికి సమాన వేతనం కంపల్సరీగా ఉంటేనే పూర్తి స్థాయిగా మన విధులను నిర్వహించి ఫలితాలు అత్యున్నతంగా ఉన్నాయని భావిస్తున్నాను. అలాగే ఈ సభలో నేను ఒక చిన్న విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏ వర్కింగ్ ప్లేస్లోనైనా అన్ని వింగ్స్లలో కేజీబీవీలో ఎక్కడైనా ఒక ఉద్యోగికి